ఉంటే కనుక ఎప్పుడో మీకు వచ్చేసినామో అని అనుకుంటున్నాను నేను. ఆయన అంత కసిగా చెప్పాడు. విలేకరులందరినీ ఏవయ్యా మేము మా గిరిజనులు మేము మాట్లాడుకుంటున్నాం, మీరేటయ్యా ఎక్కడ పడితే అక్కడ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఆ విలేకరులు కూడా అంటే వాళ్ళు నాలుగు ఖర్చులు పక్కపోయారు. ఆయన ఉంటే కనుక ఈ పార్టీకి మీ అందరూ కూడా దోపదీప నైవేద్యాలకు అందరికీ జరిగిపోదు. నాకా నమ్మకం. కిరణ్ కుమార్ గారు పట్టుకెళ్ళారు, ఖచ్చితంగా చేస్తాన్నారు, చేతిలో చేసేశారు. నేను ఎవరు కనపడితే వాటితో కూడా పట్టమే ఇదే పని. ఇప్పుడు పరిపూర్ణ స్వామి వారు మన గురుతుల్యులు, మనందరికీ కూడా ఆరాధ్యులు, నిప్పు కణిక అయ్యాడు. ఇవాళ ఆయన ఏమయ్యాడు? నిప్పు కణిక, సుగంధంతో కూడినటువంటి నిప్పు కణిక. కాల్దది సువాసన వస్తుంది. ఆ గురుగారి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు పెద్దలు వెళ్తున్నారు కాబట్టి మన బాధనంతా వినిపించాం కాబట్టి మీరు ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ కూడా సెపరేట్ చేసుకుని నేను మళ్ళీ పంపిస్తాను. కాబట్టి ఏమన్నా పొరపాట్లు ఏమన్నా దొల్లుంటే నేను ఒకటి కూడా గమనించాలి. తమరు హిందువుల్లోనే ఎక్కువగా శత్రుత్వం ఉంటుంది అన్నది కూడా ఈ టీవీలో చూస్తున్నారు. ఇతర మతస్థుల తరపు నుండి ఉండేది తక్కువ. చేసేవాడిని వెనక్కి లాగటం, పొల్లెట్టి పడటం, వాడు అలా చేసాడు వీడు ఇలా చేసాడు అని చెప్పేసి ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో ఉంటుంది. ఆ ఆటుపోట్లు తట్టుకోవటం, ఈ వర్షం ప్రకృతిని తట్టుకోవటం, అన్ని రకాలుగా తట్టుకుంటూ అప్పు చేసుకోవటం, వడ్డీ తెచ్చుకోవటం, ఇన్ని రకాలు చేసుకుంటూ జరుగుతోంది, ఉంది, హైదరాబాద్ సాగుతోంది అని చెప్పేసి ఎంతసేపు కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ 360 రోజులు చేసుకుంటూనే పోతున్నాం. దీనికి అంతూ ఇది ఏమి ఉండదో ఏంటో తెలియదు. సెక్రటరీ గారితో కూడా ఫోన్లో అన్నాను నేను, అయ్యా ఇదే ఆఖరిసారి, ఇంకా నేను ఎక్కడ కూడా ఏ కాగితాలు పెట్టను, ఏ ఊరు వెళ్ళను, ఎవరిని కూడా అన్నాను. అయ్యా తమతో అన్నానండి, నాకు ఇసుకెత్తిపోయిందండి అని చెప్పేసి వారితో ఫోన్లో కూడా వారి సమయాన్ని కూడా వేస్ట్ చేసి నేను చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా దోపదీప నైవేద్యానికి కట్టిస్తానన్న గుళ్ళు నిర్మించమని చెప్పేసి 7 మండలాల్లోనూ, అలాగే ఇక నుంచి మన గుడి కార్యక్రమానికి చేసేటువంటి ఏవైతే ప్రసాదాలు ఇస్తున్నాయో ఈ పూజారులందరికీ ఒక్కో బాక్స్ వెళ్ళాలండి. తప్పటి కొట్టండి ఒకసారి. ఒక్కొక్క గుడికి ఒక్కో బాక్స్ వెళ్ళాలండి. కంకణాలు అవనండి, అలాగే బట్టలు అవనండి, వాళ్ళకి పూజారికి పంచి తువ్వాలి, పట్టుబట్టలు, చేతి కంకణాలు, పసుపు కుంకుమ, నువ్వుల నూనె, ఇవన్నీ కూడా సుమారు 438 మందికి ఈ పవనగిరికి టీటీడీ వాళ్ళు పంపించినట్టుగా ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి అన్ని కూడా ఎవరికి వాళ్ళకి డిస్పస్ అవుతాయి, ఇంకా ఇంట్రెస్ట్ గా చేస్తారు, గ్రామంలో పంచినట్టు అవుతుందని చెప్పేసి ఇప్పటిదాకా ఎక్కువ మాట్లాడానేమో అనేది భావించకుండా పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించమని కోరుతూ, రెండు కలిపండి రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వారికి తెలుసుకో. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. మీకు తెలుసు కదా దాని అర్థం. వెంకటాద్రికి మించిన సంస్థానం, దానికి సరితూగగలిగింది ఇంకోటి లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి మించిన దైవం ఇంతకు ముందు లేడు, ఇక ముందు రాబోడు. అటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మన తణుకు వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో ఈనాడు మన సోదరుడు, మన బిడ్డ అబ్బాయి దొర పూజారిగా కూర్చొని అక్కడ చేసి మా మీద అక్షంతలు వేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు అనే భావన మాకు కలిగింది. అంతే. మీరందరూ కూడా, మీరు కానీ మనం కానీ మనందరం కూడా భగవద్బంధువులారా అని ఎందుకన్నారంటే మనంతా కూడా దేవుడి బిడ్డలమే. మనలో ప్రవహించేది అందరిది ఒకటే రక్తం. మనకు కావాల్సింది ఒకటే గాలి, ఒకటే నీరు, ఒకటే నిప్పు, ఒకటే భూమి. ఎందులో ఏమీ తేడా. అన్నమయ్య రాసిన పదం ఉంది కదా, బ్రాహ్మడు ఉండే భూమి అయినా
ఎవరుండే భూమి అయినా అంతా ఒకటే అని చెప్పేది. తేడాలు మనం కల్పించుకున్నవే కానీ దేవుడు చేసినవి కానే కాదవి. ఇప్పుడు ప్రప్రథమంగా మనం ప్రారంభించుకునే ముందు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామా 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 అని 3 సార్లు అంటే సహస్రం అంటే 1000 సార్లు అన్న ఫలితం అట. అటువంటి రామనామాన్ని 1000 సార్లు సమానం ఏమిటంటే ఒకసారి కృష్ణ అంటే. అదే 3 సార్లు కృష్ణ అంటే 1000 × 1000 × 1000 100 కోట్ల సార్లు రామనామం జపించినట్టు. దానికి సరిసమానం ఒక్కసారి గోవింద అంటే. అటువంటి గోవిందనామస్మరణాన్ని 3 సార్లు మనం అనుకొని తర్వాత నేను మాట్లాడడం ప్రారంభిస్తాను. గోవిందనామం ఎలా అనాలి? 2 చేతులు భక్తిపూర్వకంగా పైకెత్తి, మీ పక్కవాడు ఎంత గట్టిగా అరిస్తే అది వినపడకుండా అంతకంటే గట్టిగా మీరు మనసులో స్వామిని స్మరించుకుంటూ గోవింద అని అరిచిన్నాడు ఆ గోవిందుడు మనందే నిమగ్నమైంది, మనలోనే లీనమై ఉంటాడు. అలాగా గోవిందనామస్మరణ చేయాలి. ఊరికనే పేరుకి గోవింద గోవింద అనడం కాదు. ఎలా అనాలి? గోవిందా. అది ఆ 2 చేతులు ఎత్తే ఆ వెంకటేశ్వర స్వామి మీలోనే ఉన్నాడు, ఇక్కడే వచ్చి మా మధ్యలోనే ఉన్నాడు. ఆ కళ్యాణ చక్రవర్తి, నిత్య కళ్యాణ చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామిని అలా తలిచిన్నాడు. మనకి అన్ని కష్టాలు తొలగిపోతాయి. పూర్వకాలం యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇలా చేసేవారు. దేనికి? ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ దేశం, ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని. ఇప్పట్లో చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరిపూర్ణానంద స్వామి వారు, లేకపోతే త్రిదండ్రి రామాంజనేయ స్వామి వారు, అలాంటి వాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చెయ్యాలే తప్ప మనం చేయగలమా? అవి అక్కర్లేకుండా కేవలం గోవింద అని ఒక్క నామం అంటే చాలు ఆ యాగయజ్ఞ ఫలితాలను మనకి ఇచ్చే ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. మాకు పరిచయం ఎలాగా అంటే గోవింద కళ్యాణాలు. ఇందాక వెంకటరామయ్య చెప్పినట్టుగానే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ప్రప్రథమంగా గోవింద కళ్యాణాలు తూర్పుగోదావరి జిల్లాల నుంచే ప్రారంభమయ్యాయి. అది కూడా ప్రప్రథమంగా జరిగింది మన అడ్డతీగల. అర్చక స్వాములు విజయరాఘవాచారి గారు మేమందరం కలిపి మధ్య ప్రాంతాలకు వచ్చి, మీకందరికీ తెలుసో తెలీదో అంటే మీకు మనంతా ఒకలాంటి వాళ్ళమే, కాకపోతే ఏంటంటే పట్టణాల్లో ఉండడం వల్ల చన్నీళ్ళు పోసుకునే అలవాటు లేని వాళ్ళం. కానీ మధ్య ప్రాంతాల్లో నేల మీద పడుకొని 20 రోజుల పాటు అరకు, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి, నర్సీపట్నం ఎక్సెట్రా ఎక్సెట్రా పడుకొని ఒక్క జ్వరం కూడా రాలేదు మాకు. ఎందుకంటే మధ్య ప్రాంతం అంత ఆరోగ్యవంతమైన ప్రాంతం కాబట్టి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వేడిలు మర్చిపోయాం మేము. ఎందుకంటే ఇంత చక్కటి సస్యశ్యామలైన ఈ ప్రదేశం నుంచి మేము వెళ్ళిన తర్వాత ఇంకేమీ అక్కర్లేకుండా అంత ఆరోగ్యంగా ఉన్నాం. అటువంటి ప్రదేశంలో ఉంటుందన్నారు. ఇందాక ఎవరు అడిగారైనా? శామ్యూల్ గారు. అలానే మీరు అడిగిన విగ్రహాలు అడిగారు. విగ్రహాలు దేనికి? తినేవి కాదు కదా. మీరు పూజ చేస్తూ మిగతా వాళ్ళ చేత చేయిస్తూ అందరినీ అందులో పాల్గొనే భాగ్యాన్ని కల్పించే దానికోసం అని చెప్పని అడిగారు విగ్రహాన్ని. అది పెద్ద కోరికేమీ కాదు. అలాగే గుడులు అడిగారు, దేవాలయాలు కట్టమని. ఆ విగ్రహాలు ఉన్నప్పుడు వాటికి పైన ఆచ్ఛాదన ఉండాలి కాబట్టి అడగడంలో అది కూడా సమంజసమే. తర్వాత వెంకటరామయ్య గారు ఇందాలు అడిగింది, ఇక్కడ కొమ్ము గ్రూపులు ఉన్నారు కదా, వాళ్ళందరి చేత జరగబోయే ఉత్సవాల్లో వాటికి వాళ్ళని కూడా బృందాలుగా ఆహ్వానించి చేసినట్టయితే వాళ్ళకి కాస్త వృత్తి దొరుకుతుంది అని చెప్పిన చాలా సమంజసమైన కోరికలు. ఈ 4 కూడా ఎవ్వరు కాదు అనడానికి వీలు లేదు. సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎలాగైతే ప్రధాన భాగంగా ఉన్నదో, పైన బ్యాటరీ ఛార్జింగ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి వీరభద్రయ్య గారు, సెక్రటరీ గారు ఏకైక వ్యక్తి ఈయన, అష్టావధానం చేస్తూ ఉంటారు ఈయన అన్ని చోట్ల, ప్రసాద్ గారు. సరే మేము ఇంకో 4-5 ఉన్నాం అనుకోండి కోఆర్డినేటర్స్ కిందగా. ప్రారంభమైంది. పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే ప్రప్రథమంగా స్టార్ట్ చేసింది ఏమిటి అంటే ప్రచార రథాలు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య దేవాలయాల రథాలు 9 రథాలు, ఇప్పుడు 11 అయ్యాయి. వాటిల్లో మొట్టమొదటిగా ప్రారంభమైంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవర రథం.
అన్నవరం రథాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడి నుంచి అన్నవరం వెళ్ళాలి, అక్కడ వ్రతం చేసుకోవాలి అంటే ఒక 51 రూపాయి టికెట్, 101 రూపాయి టికెట్, 500, 1001 రూపాయి టికెట్ తీసుకోవాలి. వెళ్ళడానికి ఖర్చులు, రావడానికి ఖర్చులు, అక్కడ ఉండడానికి సదుపాయాలు, అక్కడ టికెట్లు ఇవన్నీ పెట్టుకొని దేవాలయంలో పూజ చేసుకోవాలి. అలా అక్కర్లేకుండా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఏం చేసింది? కాదు, మనమే ఇక్కడికి వద్దాం, వాళ్ళందరూ చేసి సామూహికంగా ఉచితంగా రథాలు చేపిద్దామని చెప్పని ఆ రథాలను తీసుకొచ్చి ఇప్పటికే ఈ తూర్పుగోదావరి జిల్లాలో 6 సార్లు తిరిగింది. విశాఖపట్నం జిల్లాలో ఒకసారి తిరిగింది. ప్రప్రథమంగా ప్రారంభమైన అనవర రథం 7 సార్లుగా పర్యటించి అనేక మారుమూల చోట్ల వేలాది మంది, లక్షలాది మందికి దర్శన ప్రాప్తిని కల్పించి ప్రసాదాలు అనవరం నుంచి ప్రతిరోజు పంపించి హనుమాన్ గారు, ఆయన నిజంగా హనుమానుడే, ఆయన శక్తి ఆయనకు తెలియదు. ఆ రథం వెనకాతలు వెళ్ళటమే, ఆయన కారులో ఆయనే పెట్రోల్ వేసుకుని వెళ్ళటమే. ఎలాగా అంటే హిందూ ధర్మం గురించి ఎంత పాటుపడుతున్న వాళ్ళందరూ మనం అందరం చెప్పుకోవడం కోసం ఒక ఉదాహరణగా చెబుతున్నా. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ ఇంకా చేస్తున్న కార్యక్రమాలు అక్షరాభ్యాసం. ఇప్పుడు షోడశ కర్మలు మీకు అందరికీ చెప్పుంటారు, మీకు ఈ సంకల్ప దీంట్లో కూడా షోడశ కర్మలు ప్రతి జీవికి పుట్టిన తర్వాత పోయే వరకు కూడా జరిగేవి షోడశ కర్మలు. అందులో పుట్టగానే చేస్తే ఏం చేస్తాం? మనం నామకరణం చేస్తాం. మా సెక్రటరీ గారు చెప్తే బాగుంటుంది. అంటే నేను చెప్పచ్చు, కానీ ఇది మీ ఇద్దరం అనుకున్నాం కాబట్టి ఆయనే చెప్తారు. ఆయన చెప్తేనే బాగుంటుంది, ఆయన ద్వారా వింటే ఆయన చక్కగా చెబుతారు. ఆయన వచ్చాం, మమ్మల్ని అందులో భాగస్వాములు చేసిన మీకు, అలాగే మా తణుకు వెంకటరామయ్య గారికి, ఇక్కడ మన మధ్యలో ఇంకా చూడండి ఇంకో ఉన్నతమైన వ్యక్తి మాట్లాడకుండా క్వైట్గా హిందూ ధర్మం చక్కగా సరిపిద్దాం అంటే స్వామీజీ ఆయన ఎంతో చక్కగా క్వైట్గా ఆయన చూస్తేనే చక్కటి సహృద్భావం కలిగే వ్యక్తిగా కనిపిస్తున్న స్వామీజీకి, మా సోదరుడు హనుమాన్ గారికి, ఇంకా ప్రముఖులందరూ జనార్దన్ గారికి, జగ్గారావు గారికి, శామ్యూల్ గారికి. శామ్యూల్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఉన్నారు అక్కడ? చాలా చక్కగా మాట్లాడారు ఆయన. ఇంత చక్కగా మాట్లాడే ఈ వ్యక్తులు మీరు ఉన్నప్పుడు ఎవరండి మిమ్మల్ని దళితులని అన్నారు? కాదు, మీరు దళితులు కానే కాదు, చాలా పెద్దవారు మీరందరూ కూడా. ఏ పెద్దవారికి తీసుకోని స్థాయిలో ఉన్న ప్రథములుగా మిమ్మల్ని నేను భావిస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, అవేనా ఇంకా మాట్లాడమంటున్నాడు కానీ మన తణుకు వెంకటరామయ్య ఆయన మైకు పట్టుకుంటే మాట్లాడే శక్తి నాకు లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడితే ప్రవాహంలో వస్తుంది. కొండ మించి నీరు ఎలాగైతే జాలువాయి అలా జలపాతాల్లో జారువాతాయో అలాగ మాట్లాడే శక్తి సమర్థాలు ఉన్న మా తణుకు రామయ్య మాకు పరిచయం ఒక భాగ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అత్యధికంగా చేసే విధంగా తణుకు వెంకటరామయ్య గారికి కావాల్సిన సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాం. మా సెక్రటరీ గారి తరఫున నేనే మాట ఇచ్చేస్తున్నాను ఈ విషయంలో. మిగతా విషయాలు ఆయన చెప్తారు. ఎందుకంటే పనిచేసేవాడిని ఎవరు కాదని ఆపలేరు, అనలేరండి. ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్న తణుకు వెంకటరామ గారికి మీ అందరికీ సపోర్ట్ చేయడానికి ఏదో విధంగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ భగవంతుడు ఆ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి, ఎందుకంటే మేము సాయంత్రం మళ్ళీ బండి ఎక్కి వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. ఇక ఇలా మాట్లాడుతుంటే మీతో ఎంతసేపు అయినా నిజంగా మీతో ఉండాలనే ఉంది, అలాగా ఎంతసేపు అయినా ఉండాలి అలాగా. మరొకసారి మళ్ళీ కలుద్దాం. మనం కొన్ని కార్యక్రమాలు జరిపించుకొని మరోసారి మనం కలుసుకుంటే ఓహో వీళ్ళు వచ్చారు, ఇంతకుముందే అన్నారు కదా, వాళ్ళతో చెప్పాం, వీళ్ళతో చెప్పాం, వాళ్ళతో చెప్పాం, అలా చెప్పాం, ఇలా చెప్పామని ఏదైనా ఎవరికి చెప్పినా ఇందాకలో వారు చెప్పారు స్వామి, రాజకీయ నాయకులు ఎస్ అంటారు, తర్వాత చేయరు, మర్చిపోతారు అని. అది వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనుకునే కంటే భగత్ సంకల్పం, ఆయన అనుగ్రహం కానీ ఉన్ననాడు మీరు మనం ఆపే శక్తి మనకెక్కడ ఉంది? లేదు. అంటే దానికోసం ఒక టైం కేటాయింపబడి ఉన్నది, స్వామివారు కేటాయించాడు. ఆ స్వామివారు కేటాయించబట్టబట్టే మీరు ఇక్కడి నుంచి అంత అనుగ్రహం వెంకటరామ ద్వారా తిరుపతి వెళ్ళి అక్కడ ఈ విద్య నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఒక ఇందాక శామ్యూల్ గారు ఆ ఉచ్చారణ చెబుతూ ఉంటే బాపనోడు అంటారు,
బ్రాహ్మణుడు అన్నాడు ఆయన. బ్రాహ్మణుడు అన్నాడు ఆయన. అంటే ఎంత చక్కటి ఉచ్చారణ అంటే అది చాలా చాలా ఉన్నతమైన విలువలు ఉన్న వాళ్ళకే. మనిషి కిందవాడు కాదు. మనకు 4 చతుర్వర్ణాలనే వర్గాలని చెప్పారు కదా, 5వ వర్గం ఎక్కడి నుంచి వచ్చిందని. అది పొరపాటు. అది వర్గాలు లేవు, 4 ఉన్నప్పటికీ రాజులు రాజ్యాలు ఏలమన్నారు. కానీ రాజ్యం ఏలే ప్లేస్లో ఎవరు కూర్చుంటే వాళ్ళే రాజు. మీరుంటే మీరే రాజు, నేనుంటే నేనే రాజు, ఆయన ఉంటే ఆయనే రాజు. బ్రాహ్మణుడు పూజలు చేయమన్నారు. మీరందరూ బ్రాహ్మణులే. ఎందుకు? మీరు పూజలు చేస్తున్నారు కాబట్టి. వైశ్యుల్ని వ్యాపారం చేయమన్నారు. వ్యాపారం ఎవరు చేసుకొని బద్దులోకి వస్తే వాళ్ళు వైశ్యులే. వాళ్ళు రెడ్డి కానివ్వండి, కమ్మ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఆ వ్యాపారం చేస్తే. ఎందుకంటే ఆ వృత్తి కోసం పెట్టిన కులమే తప్ప కులాలు లేవు మనకి. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియులు అన్నారు. ఇవన్నీ కులాలు దేనికి పెట్టారంటే రాజ్యాలు ఆడడానికి రాజులు అన్నారు. బ్రాహ్మణుల్ని పురోహితం చేసుకోమన్నారు. వైశ్యులనేమో ఇచ్చేయమన్నారు. ఇలా పెట్టారే తప్ప మీరు అది ఇది అని చెప్పిన ధోరణితో పెట్టిన జాతులు కావు ఇవి. గుండెలకు హత్తుకొని ఎంత చక్కటగా అతని అబ్బాయి ద్వారా. ఎవరైనా అబ్బాయి ద్వారా ఎక్కడున్నావు నువ్వు? అబ్బాయి ద్వారా నువ్వనే ఇందాల అక్కడ పూజ చేసావు కూర్చొని. ఎంత అద్భుతంగా చేశాడండి. కాదు, ఇతను కాదు, ఇందాక భావించుకుంటూ ఇంకా మాట్లాడను. మీ అందరికీ మీరు అడిగిన కోరికల్ని చాలా వరకు జరుగుతాయనే చెప్తాను నేను. చప్పట్లు అక్కర్లేదు కానీ చేసిన తర్వాత కొట్టించుకుందాం. ఇప్పుడు మా సెక్రటరీ గారు, నేను మళ్ళీ మైక్ ఇస్తే తణుకు వెంకటరాయ నా గురించి ఆయన గురించి ఇంకా 5 నిమిషాలు మాట్లాడతాను కాబట్టి ఆయన తరఫు నేనే మా సెక్రటరీ గారు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గోవిందా. ఆంజనేయ మహానుభావ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతార్యజం వానరయూధముఖ్యం శ్రీరామచంద్ర శిరసా నమామి. భజే రమ్యరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుహాసం భజే చంద్రికా కుంగమం ధారహాసం భజే సంతతం రామ భూపాలదానం జయ జయ మహాసత్యవాహ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతమాద్య కార్య మహావీరహం వీర హేమాద్రధీర దరజాత శ్రీరామ సౌమిత్ర సంవేషితాత్మ మహాత్మా నమో వాయుపుత్ర నమో సచ్చారిత్ర నమో జానకి భవిష్యదాత హనుమంత గారుణీవాంత ప్రశాంత నమస్తే 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 నమః. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై 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 శ్రీరామ్. ఉప్పు చంద్రరావు గారు, విశాఖ జిల్లా నుంచి ఉప్పు చంద్రరావు. ఎంత అద్భుతంగా పాడాడండి. ఏ ఘంటసాల పనికొస్తాడు, ఎవరు పనికొస్తారు చెప్పండి? నేను రాంబాబు గారికి మాట ఇచ్చాను, అయినప్పటికీ మాట్లాడ తప్పట్లేదు. పుట్టక ముందే నీ కథ విన్న ప్రహ్లాదుడు ఎన్నెన్నో పాటలు పడియే. తనదు సర్వస్వము నీదనుకున్న అల్లకు శేలునకు నిర్ధనత తప్పనిదనియే. కృషికన్యను సమర్పించిన పోతన్న పొలము దున్నికొని పొట్ట పోషించుకొని కొండపై నీకు ఇల్లు కోరి కట్టించిన రామదాసుకు సరసాల నివాసమాయే. ముందు నిన్ను కొలిసి వారికి ఎంచి చూడ కష్టములగాని సుఖముల్ కానరావు. అటుల ఆ పట్లనైన నేను ఆగగలన రమ్య గుణ సాంద్ర భద్రాద్రి రామచంద్ర. జై శ్రీరామ్. ఎంత ఆర్ద్రతతోటి మాట్లాడండి ఆ పద్యాన్ని, పాట. గురుభ్యో నమః. నేను ఇక్కడికి వచ్చే ముందర
ఈ పవనగిరి స్వామి గారు ఇక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తున్నామని చెప్పారు. దానికి మీరు విచ్చేయండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించారే కానీ ఇటువంటి సభ ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి నాకు తెలియదు. ముఖ్యంగా చాలా క్లిష్టమైనటువంటి బాధ్యత నా మీద పెట్టారు. అది ముఖ్య అతిథి అని చెప్పి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టాం. నేను చెప్పబోయేవి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. నేను మంచి వక్తను కాదు. అయినా ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్య అతిథి స్థానంలో ఉన్నాను కాబట్టి నా స్పందన తెలియచేసేటువంటి బాధ్యత నాకుంది. వేదికను అలంకరించినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కుల మతాలకి అతీతంగా ఉన్నటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఉన్నటువంటి అర్చక మహాశయులందరికీ కూడాను అటువంటి సేవ చేసినందుకు, హిందూ ధర్మాన్ని కాపాడేటందుకు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. శామ్యూల్ గారు నిజంగా ఎటువంటి స్పీచ్ ఇచ్చారంటే అటువంటి వక్త మీ మధ్యలో ఉండటం మీ అందరిది అదృష్టం. నిజం చెప్పాలంటే కులం మతం అనేది మనం నేర్పించుకున్నటువంటిది. రామాయణం రాసినటువంటి వాల్మీకి ఎవరు? ఒక బోయ. ఈ రోజున బీసీ బి కేటగిరీలోకి వస్తారు. ఇవన్నీ కూడాను మనం నిర్మించుకున్నటువంటివే కానీ ఏ రోజు కూడాను వారు చెప్పినట్టుగా 4 వర్ణాలని పెట్టారే కానీ ఈ కులం మతం అనేవి కూడా మనందరం కూడాను సృష్టించుకున్నటువంటిది. ఇది ధర్మానికి వ్యతిరేకం. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ 2010 సంవత్సరంలో దగ్గరికి వచ్చేది ధర్మ పరిరక్షణ కోసం చెప్పని దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక భాగంగా ఆవిష్కరింపబడింది. గత